నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ఆ అబద్ధం విజయం కూడా సాధించింది ఆంధ్రప్రదేశ్లో. దానికి సజీవ సాక్ష్యం అప్పులకి సంబంధించి చెప్పిన తప్పుల లెక్కలు. ఏంటని చెప్పారు? 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పులో ఉందన్నారు. చంద్రబాబు చెప్పిన మాటనే అటు పవన్ కళ్యాణ్ నమ్మారు, రెండో పక్కన పురంధేశ్వరి నమ్మారు. అదే ప్రజలకు చెప్పుకొచ్చారు. నిన్న శ్వేతపత్రం చంద్రబాబే విడుదల చేశారు. ఇందులో చెప్పుకొచ్చినటువంటి లెక్క ఒరిజినల్ అప్పు, ఇది మనం చెప్పట్లేదు. దాని కాకపోతే హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, వాస్తవం మరొక రకంగా రాసుకొచ్చారు. లోపల అప్పులు చెల్లింపుల భారం అంటూ ఈనాడే రాసినటువంటిది. ఇందులో ప్రభుత్వ రుణం అంటే 14 లక్షల కోట్లు అని చెప్పారు కదా, 4,38,278 ఒరిజినల్ ప్రభుత్వ అప్పు అది. ఇకపోతే ప్రజాపద్దు నుంచి వాడుకున్నది 80,914 కోట్లు. అది ఇంతకుముందు చంద్రబాబు టైంలోనూ అట్లాగే వాడుకుని ఉంటారు వేరే పద్దుల నుంచి. అట్లాగే కార్పొరేషన్ల రుణాలు 2,48,677 కోట్లు. ఖచ్చితంగా ఇది కూడా ప్రభుత్వ అప్పు కిందే వస్తుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు టైంలో కూడా కార్పొరేషన్లో లోను, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోను, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ నుంచి లోన్లు, ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కార్పొరేషన్ లోన్లు. అప్పుడు వాటిని లెక్క తీయకుండా 2.5 లక్షల కోట్లు అప్పు చెప్పేవాళ్ళు. అప్పుడు వైసీపీ వాళ్ళు అదంతా కలిపితే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని అప్పు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ విధమైనటువంటి తప్పు లెక్క వచ్చింది. ఇంకోటి పౌర సరఫరాల సంస్థకు బకాయిలు 36,000 కోట్లు. చంద్రబాబు టైంలోనూ అట్లాగే బకాయిలు ఉన్నాయి ఆయన దిగిపోయే నాటికి. అట్లాగే విద్యుత్ రంగ బకాయిలు 34,267 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి కూడా అట్లాగే ఉన్నాయి విద్యుత్ రంగంలో బకాయిలు. అట్లాగే గుత్తేదారులు సరఫరాదారులకు చెల్లించాల్సిన 1,13,244 కోట్లు చంద్రబాబు టైంలోనూ ఉంది కదా. ఒక్కసారి నేను చెప్పేది అబద్ధమైతే గుర్తు తెచ్చుకొని కోర్టులో కేసులు ఎందుకు వేశారు జగన్ ప్రభుత్వం మీద? చంద్రబాబు ప్రభుత్వంలో బిల్లులు చెల్లించలేదనే కదా జగన్ ప్రభుత్వం మీద కోర్టులో కేసులు వేసి మా బిల్లులు కట్టమని చెప్పింది. అంటే అంతకుముందు బాకీలు ఉన్నట్టే కదా ఇవన్నీ. ఎంత ఒక్క అమరావతిలోనే 43,000 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు కూడా 1,10,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. బిల్లులు కట్టలేదు. అది అంటే అప్పటిది ఆ లెక్క చెప్పట్ల, ఇప్పుడు లెక్క చెప్పారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,980 కోట్లు అప్పుడు ఉన్నాయి. కాకపోతే ఉద్యోగుల విషయంలో చంద్రబాబు టైంలో తక్కువ ఉన్నాయి, జగన్ హయాంలో ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే సిక్కింగ్ నిధికి విరాళం ఇవ్వకపోవడం 1,196 కోట్లు. అదేందో అర్థం కాలేదు. విరాళం ఇవ్వకపోవడం కూడా అప్పు కిందకు వస్తుందని కొత్తగా రాసుకోవాల్సి ఉంది. అప్పులు చెల్లింపులు మొత్తం భారం కలిపి 9,74,000. అంటే ఇక్కడ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. ఇది సాధారణ ప్రజలకు అర్థం కాదు కాబట్టి జగన్ని ద్వేషించే వాళ్ళకి అర్థమయ్యడానికి 9,74,550 కోట్లు. పోనీ అక్కడ చూసుకున్న 5 లక్షలు తప్పు అబద్ధం చెప్పినట్టే. 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నటువంటి నుంచి 9,74,000 అసలు అప్పు 4,38,278 కోట్లు. అంటే ప్రజలని ఎంతగా మాయ చెయ్యొచ్చు పత్రికలు, టీవీ ఛానళ్ళు, మౌత్ పబ్లిసిటీ, పదే పదే ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే ఎట్లా చేయొచ్చు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ లెక్కలన్నీ కూడా.